మొదటి వచనం. లయకర్త నీ మీదకు వచ్చుచున్నాడు. నీ లయకర్త నీ మీద లయకర్త నీ మీదకి వచ్చున్నాడు, నీ దుర్గమును కావలి కాయము, మార్గములో కావలి యుండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. ఇక్కడ లయకర్త అని అంటే లయము అని అంటే నాశనము, లయం చేయటం అంటే నాశనం చేయటం అని కదా. సో లయకర్త ఎవరని అంటే ఇర్మియా గ్రంథం 51:25 ఉంటుంది. నాశన పర్వతమా నువ్వు నాకు విరోధివి అని అంటాడు దేవుడు. అంటే నాశన పర్వతమా అని ఎవరిని పిలుస్తున్నాడంటే నాశనం చేసేవాడు సాతాను. సో లయకర్త సాతాను నీ మీదకి వస్తున్నాడు అని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. సాతానుడు మీ మీదకి వస్తున్నాడు అని ఒక హెచ్చరిక, ఒక మేల్కొల్పు, జాగ్రత్తగా ఉండండి, ఒక ప్రికాషన్స్ చెబుతూ నీ దుర్గమును కావలి గాయము అని అన్నాడు. దుర్గము అని అంటే మనకున్న దుర్గం ఏంటంటే మన ఇల్లే కదా. మనమేమి కోటలు దుర్గాలు మనకేమీ లేవు, రాజులం కాదు మనం. సో మనకున్న దుర్గము మన ఇల్లే, మన గృహం. సో మన గృహాన్ని మనం కావలి కాసుకోవాలని. ఎందుకనంటే లయకర్త నీ మీదకి వస్తున్నాడు అని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. సో మన ఇంటి మీదకి వాడు వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా కావలి కాసుకోండి అని ఈ నహూం భక్తుడు ప్రవచనాత్మకంగా హెచ్చరిస్తా ఉన్నాడు. అంతేకాకుండా మీ ఇంటిని కాసుకోండి అన్నాడు, మార్గమును కాసుకోండి అని అన్నాడు. మార్గములో కావలియుండుము, మార్గములు కావలియుండుము అని అన్నాడు. అంటే అసలు మీ మీదకి, మీ ఇంటికి వాడు వచ్చే ఒక మార్గం ఉంటుంది, ఆ మార్గంలోనే ముందు కావలి కాసుకొని. ఎందుకనంటే ఇంట్లో కూడా రానియకండి, ఇంట్లో కూడా రానియొద్దు అని ఇంకా చాలా జాగ్రత్త చెబుతున్నాడు. ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ మీరు దొరకపోవచ్చు, మీరు మంచి విశ్వాసంలో మంచి ప్రార్థన జీవితం కలిగి ఉండొచ్చు. అయితే ఇంట్లో వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి ఏదైనా వాళ్ళని మళ్ళీ వాడు దాడి చేయొచ్చు, ప్రమాదం ఉంది. అందుకని ముందు మీ దుర్గాలని మొత్తం కంచె వేసుకోండి, కావలి కాస్తూ ఉండండి మీ ఇంట్లో మీలని. అసలు ఇంతకన్నా ఇంకా మీరు మంచి తెలియగల వాళ్ళు, మంచి అలర్ట్గా మెలకుగా ఉన్న వాళ్ళైతే అసలు వచ్చే మార్గాలు ఏందో చూసి ఆ మార్గాల్లో కావలి గాయమంటున్నాడు. ఆ మార్గాల్లో కావలి గాయం. అసలు ఆ మార్గంలో కావలి గాయం అంటే అర్థం ఏంటి? వాడి ఇంటి దాకా కూడా రాకూడదని అర్థం. మన దుర్గాల మీద కూడా, మన ఇంటి మీద కూడా రాకూడదు. వాడు రాకుండా మధ్యలోనే కావలి కాసుకుంటా వాడిని ఎదిరించండి. తర్వాత అంటాడు చూడండి, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము అని అంటున్నాడు. సో ఇవన్నీ కూడా మనకే చెబుతున్నాడు. దుర్గాన్ని కావలి కాసుకునే పని, మార్గంలో కావలి ఉండే పని, బహుబలంగా ఎదిరించే పని ఎవరు చేయాలని? మనమే చేయాలి. ఎందుకనంటే లయకర్త వస్తున్నాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లయకర్త వస్తున్నాడు, ఏం పర్లేదులే, మరి దేవుడు ఉన్నాడు కాపాడతాడు అనే మాట కాదు, కానీ మనం ఏం చేయాలి అని చెప్పాడు. దేవుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. అయితే మన ఇల్లు, మన ఇష్టం, మనం ఏం చేయగలగాలి? మనం ఏ చిన్న పని తలబెడితే, చిన్న ఎఫర్ట్ మనం చేయగలిగితే మిగతా దేవుడు చేస్తాడు అని మీరు ఫస్ట్ నుంచి నేర్చుకుంటున్నారు. కాబట్టి మనం చేయాల్సిన పని మన ఇంటిని కావలి కాసుకోవాలి, మార్గంలో కావలి ఉండాలి. అసలు వాడు ఎందుకని అంటాడు? శత్రువు 7 మార్గాల్లో వచ్చినా అని అంటాడు బైబిల్లో. నిత్యోపదేశకాలంలో అక్కడ అంటాడు 7 మార్గంలో వచ్చినా దేవుడు నీకు తోడై ఉన్నాడు. 7 మార్గంలో వచ్చినా మరి దేవుడు మనకు తోడుగా ఉంటే 7 మార్గాల నుంచి పారిపోగొడతాడని అంటాడు. శత్రువుని 7 మార్గం నుంచి తరిమి కొడతాడు అంటాడు కదా. అట్లానే వాడు ఏ మార్గంలో వస్తాడో మన ఇంటి మీద దాడి చేయటానికి అని మనం బాగా ఎప్పుడు మెలుకోగలిగి, కావలి కాసే వాళ్ళు ఎట్లా ఉంటారు? కావలి కాసే వాళ్ళు మనకులాగా నిద్రపోరు కదా. సెక్యూరిటీ వాళ్ళు మనకులాగా నిద్రపోరు. వాళ్ళకి నిద్రపోయినా పాపం 1 గంట 2 దాకా ఉండి అందరూ ప్రశాంతంగా ఉండాలి అనుకున్నప్పుడు ఏదన్నా కొద్దిసేపు నిద్రపోతారేమో, కానీ మనకులాగా ప్రశాంతంగా నిద్రపోరు. అంటే ఇక చక్కగా ఏవి ఒళ్ళు తెలియకుండా నిద్రపోవటం ఉండదు కదా వాళ్ళకి. అలా కావలి గాయటం అంటే ఏంటంటే ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండి కావలి కాసుకొని అంటున్నాడు. అట్లనే నడుము బిగించుకొని అని అంటే
పేతురు భక్తుడు అంటాడు కదా, మొదటి పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనంలో, మీ మనస్సు అను నడుము కట్టుకొని అని అంటాడు. మీ మనస్సు అను నడుము కట్టుకొని మరి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి అని అంటాడు. సో ఇక్కడ నడుము అని అంటే మన మనస్సుని ఎప్పుడు కూడా చాలా చాలా అలర్ట్ గా ఉంచుకోవాలి. చాలా కూడా ఎప్పుడు మనం అన్ని రకాల మన మనస్సు మరి పరిపరి విధాల పరీక్షిస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండాలి, మీ గృహం చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఇంటి చుట్టూ అంటే పెరటి గోడ చుట్టూ అని కాదు, కానీ మరి వాళ్ళ సహోదరులు అయితే మీ భర్తల చుట్టూ తిరుగుతూ ఉండాలి, మీ బిడ్డల చుట్టూ తిరుగుతూ ఉండాలి, మీ అత్తమామలు ఉంటే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి. మరి మీ ఇంటికి మీ ఇంటికి ఎటు నుంచి ఏ వైపు నుంచి శత్రువు లయకర్త దాడి చేస్తాడో అనే దాని మీద మీకు అవగాహన ఉండాలి, మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. మరి ఇంకా అన్ని రకాలుగా మీరు మీ నడుము, మీ మనస్సుని నడుము కట్టుకొని బిగించుకొని మనం ధైర్యంగా ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలి. సమస్యలు వస్తూ ఉండొచ్చు, మరి ఇటు నుంచి భర్త నుంచి రావచ్చు, లేకపోతే భర్తలు అయితే భార్య నుంచి రావచ్చు, బిడ్డల నుంచి రావచ్చు, కొడుకుల నుంచి రావచ్చు, కోడల నుంచి రావచ్చు, అత్తమామల దగ్గర నుంచి రావచ్చు, లేకపోతే ఇంకా ఇంటి పొరుగు వాళ్ళు, ఇంటి వాళ్ళు, బంధువులు, రక్త సంబంధికులు ఎవరో ఒకళ్ళు, అన్నలో అక్కలో వాళ్ళ నుంచి రావచ్చు. ఇన్ని రకాలుగా సాతానుడు మన గృహం, మన దుర్గం మీదకి వాడు అటాక్ చేయడానికి వాడికి అన్ని మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాల్లోనూ మీరు మీ మనస్సుని నడుము కట్టుకొని జాగ్రత్తగా కావలి కాస్తూ ఉండాలి. సో ఈ ఒక్క వచనంలో ఇంటిని కాపలా కాసుకోండి, మార్గాన్ని కాపలా కాసుకోండి, మీ నడుమును అంటే మనస్సును బిగించుకొని అంటే కట్టుకొని బాగా బహుబలంగా ఎదిరించండి అని చెప్పాడు. నేను ఇప్పుడు ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తానంటే, లయకర్త లేకపోతే సాతానుడు నాశనం కలిగి చేసేవాడు మన దుర్గాల మీదకి అటాక్ చేసే ఈ సందర్భము, సమయము ఎక్కువగా ఎప్పుడు ఉంటది అని అంటే పండగ టైంలో ఉంటది. పండగ టైంలో మరి నవంబర్ 25 నుంచి క్రైస్తవ సంఘాలన్నీ కూడా పండగ అనే దాంట్లోకి వెళ్ళిపోయారు. పండగ వాతావరణం ఇంక ఈ 4 రోజుల పాటు పండగ వాతావరణం, చక్కగా క్రిస్మస్ పాటలు, క్రిస్మస్ సంబంధించిన ఆరాధనలు, రేపు పొద్దున్నే చాలా మందిరాల్లో 4:30కెల్లా ఆరాధనలు స్టార్ట్ అవుతాయి. తర్వాత ఇక మళ్ళీ రకరకాల యూత్ కాంపిటీషన్స్ అని కొన్ని చర్చెస్లో, తర్వాత క్రిస్మస్, అన్ని రకాల క్రిస్మస్, మినీ క్రిస్మస్, మెగా క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, పురుషుల క్రిస్మస్, తల్లుల క్రిస్మస్, పిల్లల క్రిస్మస్, ఇంకా రకరకాలు. మొత్తానికి ఈ నెలంతా 25వ తారీఖు వరకు కూడా ఫుల్ బిజీ అయిపోతారు క్రైస్తవులైన వాళ్ళందరూ కూడా. సో ఇలాంటి ఈ పండగ వాతావరణంలో ఈ 4 రోజుల్లో లయకర్త దాడి చేయటం, లయకర్త అంటే సాతానుడు టార్గెట్ చేయటం, మన మీద అటాక్ చేయటం అనేది చాలా ఎక్కువైపోయింది. ఎందుకనంటే గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా కానీ పండగలు, ఉత్సవాలు, ఫంక్షన్లు, ఇంకేమంటారంటే సంబరాలు, వీటిల్లో సాతానుడు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాడు. ప్రార్థనలో చక్కగా సువార్త కోరికలు, ప్రార్థనలు ఇలాంటివైతే వాడు పెద్దగా పనిచేయడు, అక్కడ కనపడ్డు. కానీ పండగలు, ఉత్సవాలు, సంబరాలు, ఇలాంటి వాటిల్లో ఫంక్షన్స్, ఎక్కువగా మన ఫంక్షన్స్, వీటిల్లోనే ఈ లయకర్త ఎక్కువగా వాడికి ఛాన్స్ దొరికింది, వాడికి అవకాశం దొరికింది. సో అందుకని ఈ పండగ వాతావరణంలో మనం ఇంకా చాలా బిజీ అయిపోతాం కదా, వాడిని పట్టించుకోం పెద్దగా. ఈ టైం అంతా కూడా వాడిని పట్టించుకోం, ఎన్ని కూడా మర్చిపోతాం. పండగ అంటే మనకి ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనే ఆ మూడ్లో ఉంటాం కాబట్టి పెద్దగా వాడు వస్తున్నాడా రావట్లేదా, అసలు ఏంటి మనం బాగున్నాం ఏంటి పెద్ద పట్టించుకోరు. అందుకని ఈ 4 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండి చక్కగా ఆ లయకర్తని ఎదిరించగలిగేటట్టుగా మనం ఉండగలగాలి. మన గూగుల్ మీట్లో కలిసే వాళ్ళల్లో మరి ఒకవేళ మన మందిరానికి వచ్చేవాళ్ళు కాకపోయినా మరి వేరే సహోదరులు కూడా వస్తున్నారు కాబట్టి
నేను ఈ మాట చెబుతానికి సిద్ధపడ్డాను. ఎందుకనంటే నాకు ఈ విషయం బాగా తెలుసు కాబట్టి నేను ఈ పండగ వాతావరణాన్ని మీకు క్రియేట్ చేయట్లేదు. జనరల్‌గా అయితే ఇక ఈ నెల 25 నుంచి వచ్చే నెల 25 దాకా దాదాపు 90% మందిరాల్లో పండగ వాతావరణం కనబడిద్ది. పండగ వాతావరణం అనంటే ఇట్లా కూడికలైతే పర్లేదు. చక్కగా పొద్దున పూట ప్రార్థన జరుగుతుంది. దాన్నేం అనము, మంచిదే. అండ్ అది గూడా సాతానుకు అవకాశమే. అంత పొద్దున్నే లేచి పిల్లలు లేచారా లేవలేదో చూడకుండా స్కూలుకెళ్ళాలా, వాళ్ళెళ్ళాలి, వాళ్ళు రెడీ చేయటం లేకుండా ఇక అంతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అనే సణుగుడు అనే ఆ మాట గూడా రావచ్చు. సరే, ఓకే. అదొచ్చినా సరే ప్రార్థనకెళ్తున్నారు కాబట్టి పర్లేదు. కానీ ఇక చెప్పాను చూసారా ఇందాక, ఇక 25 తారీఖు దాకా ఆ క్రిస్మస్, ఈ క్రిస్మస్, మినీ, మెగా, చిల్డ్రన్స్, మదర్స్, ఫాదర్స్ ఈ క్రిస్మస్ అని ఫుల్ బిజీ. సో, సంఘ సభ్యులుగా మనం ఏ క్రిస్మస్‌ని మిస్ చేసుకోలేరు కదా! మరి సహోదరులున్నారనుకోండి, స్త్రీలున్నారు. వాళ్ళకి పాపం ఈ నెలంతా మరి ఈ క్రిస్మస్‌లంటే చాలా ఇంట్రెస్టు. తల్లుల క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్ వెళ్ళకుండా ఉండలేరు. యూత్ క్రిస్మస్ వెళ్ళకుండా ఉండలేరు. చిల్డ్రన్స్ క్రిస్మస్ వెళ్ళకుండా ఉండలేరు కదా! దేన్ని మిస్ చేసుకోలేరు. ఈ నెల రోజుల పాటు వాటికి తిరగాల్సుంటది. ఇంట్లో భర్తలకి కొంచెం అసౌకర్యం. ఆయన పాపం ఆఫీస్ నుండి వచ్చేసరికి అమ్ముండదు. ఏమైందంటే తల్లుల క్రిస్మస్, లేకపోతే పిల్లల క్రిస్మస్, లేకపోతే ఇంకో క్రిస్మస్ వెళ్ళిపోతా ఉంటది. ఆయనకి కొంచెం బాధ కలిగిద్ది. లేకపోతే కొంచెం అంతే కదా! ఫీల్ అవుతాడు. అక్కడ కొంచెం సాతానుడు పనిచేసే సాతాను కొంచెం తగాదాకి లేకపోతే ఒక మనస్పర్ధలకి గురి చేసే అవకాశం ఉంది కదండీ! సో, ఇదొకటి. సరే, ఆ క్రిస్మస్‌లు జరగటం ఒక ఎత్తయితే, క్రిస్మస్‌లకి వెళ్ళటం ఒక ఎత్తయితే, వాటి కోసం పాటల ప్రాక్టీస్ అని ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ పెడతారు. సో, చిల్డ్రన్స్ క్రిస్మస్ పాటల ప్రాక్టీస్ అయితే మీ పిల్లల్ని తీసుకొనెళ్ళాలి. యూత్ క్రిస్మస్ పాటల ప్రాక్టీస్ లేకపోతే ఇంకేమైనా స్కిట్స్ ప్రాక్టీస్ అంటే మీరెళ్ళాలి. స్త్రీల క్రిస్మస్ ప్రాక్టీస్ అంటే మళ్ళీ మీరెళ్ళాలి. సో, ఇటు ప్రాక్టీస్‌లకి వెళ్తున్నారు, మళ్ళా ఫంక్షన్‌కి వెళ్తున్నారు. అంటే టోటల్‌గా ఈ 25 రోజులు కుటుంబాన్ని అసలు మాక్సిమం పట్టించుకునే పరిస్థితి ఉండదు. సాయంత్రం 4:00 ప్రాక్టీసు రండి అని అంటారు. 7 దాకా, 8 దాకా చేస్తారు. మీకు బానే ఉంటది. కానీ పాపం ఇంట్లో వాళ్ళ పిల్లల్ని వదిలేసి ఎళ్ళినా, నెసెసరీగా హోంవర్క్ చేసుకొనుండండిరా, వచ్చి నాకు స్నానం చేపిస్తా అని వెళ్ళిపోయినా, ఆ పిల్లలు ఇబ్బంది పడతారు. భర్త ఇబ్బంది. ఆయన 6కి ఆఫీస్ నుండి వచ్చాడు. పిల్లలు ఇక హోంవర్క్ చేసుకొని బుద్ధిగా ఏమి ఉండరు కదా! వాళ్ళు ఆ లోపే ఇల్లంతా గందరగోళం చేసుంటారు. మమ్మీ ఏదిరా అంటే ప్రాక్టీస్‌కెళ్ళిందంట. ఏం ప్రాక్టీస్‌రా అంటే ఏదో తల్లుల క్రిస్మస్సో, యూత్ క్రిస్మస్సో అని అంటున్నారు. జనరల్‌గా మన ఇళ్లలో జరిగేయి చెబుతున్నాను మీరు ఆలోచన చేయండి. జనరల్‌గా 90% చర్చెస్‌లోను, గృహాల్లోనూ జరిగే పరిస్థితి నేను చెబుతున్నాను. సో, వెంటనే పాపం భర్తకు కొంచెం ఇబ్బంది అనిపిస్తది. సాతానుడికి మనం అవకాశం ఇస్తున్నాం. మెల్లిగా ఆయనకి కోపం వచ్చిద్ది. సరే, ఆ 7కో, 8 మొత్తానికి ఎప్పుడో వచ్చిద్ది. రాంగాల్నే ఆయన కోపం మీద ఏంది ప్రాక్టీసులు ఇక ఇంతేనా పిల్లలు అంటే, మరి క్రిస్మస్ ఏమనుకున్నా మరి నేను తల్లులకు ఈరోజు రేపు ఏంది తల్లుల క్రిస్మస్. మరి పాటలు ప్రాక్టీస్ చేయొద్దా? నువ్వు పెద్ద సాతానులాగా తయారయ్యావే అనేస్తది. పాపం అసలే కోపంలో ఉంటాడు. ఆ సాతానులాగా అనే మాట ఆయనకి కొంచెం బాధ కలిగించవచ్చు. మెల్లిగా తగాదా ప్రారంభమైద్ది. మెల్లిగా అది చిలికి గాలివాన అయిద్ది. ఆలోచన చేయండి. వచ్చేసాడా లేదా లయకర్త మన గృహంలోకి. ఏవండీ? సో, ఈ మార్గాల్ని కావలి గాయండి. మీ దుర్గాల్ని కావలి గాసుకోండి అన్నది ఎక్కువగా, లేకపోతే ఈ లయకర్త ఎక్కువగా మన మీద దాడి చేసే సందర్భం ఏదైనా ఉంది అనంటే పండగలు, ఉత్సవాలు, ఫంక్షన్స్ జరిగే చోట వాడు చక్కగా హాజరవుతాడు. ప్రార్థన, మంచి వాక్యం జరిగే చోట రాడాడు. ఇలాంటి ఫంక్షన్స్ జరిగే చోట వాడికి బాగా క్రైస్తవులు, నేను ప్రాముఖ్యం చెబుతున్న క్రైస్తవులు ఇక్కడ బాగా దొరుకుతారు. అంతేగాకుండా ఇక తర్వాత ఇక చెప్పేదేముంది మామూలుగా ఈ ఇన్ని రోజులు మీరు ప్రాక్టీస్‌లని లేకపోతే ఆ ఫంక్షన్స్ అని, ఈ ఫంక్షన్స్ అని, ఆ క్రిస్మస్ అని వెళ్తూ మెయిన్ ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా మరి ఆ చీరల గురించి ఈ సంవత్సరం మరి ఏం అలంకరించుకోవాలి. మరి ఒక అమ్మ అంటది, ఈ సంవత్సరం పండగకి స్పెషల్‌గా మరి నేను ఇది తీసుకున్నాను. ఏదో ఒక పెద్ద ఇంతలా చాంతాడు లాంటి చైన్ చూపిచ్చి
ఈ చైన్ తీసుకున్నాను అని చెప్పింది. ఇంకొక అమ్మేమో అసలు ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నాను. అమెజాన్ ఆన్‌లైన్‌లో ఈ చీర రూ. 5,600 అని చెప్పింది. ఇంకొక అమ్మేమో మా పిల్లలకి ఈ సంవత్సరం అసలు మంచి డ్రెస్సు ఆహ్, హైదరాబాద్ నుంచి కొనుక్కొచ్చాను. ఒక్కొక్కళ్ళ డ్రెస్సు రూ. 3,000 అని చెప్పిద్ది. ఇలాంటి మాటలన్నీ గూడా ఖచ్చితంగా వస్తాయి. మీరెళ్ళే ప్రాక్టీసుల్లో, మీరెళ్ళే ఈటన్నిటిలో గూడా ఫంక్షన్స్‌లో. ఇక పాపం మధ్య తరగతి స్త్రీ, ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉన్న స్త్రీకి ఇవన్నీ గూడా సోదరులు కదా! ఇవన్నీ గూడా ఆశలు. మరి నేను గూడా కొనుక్కుంటే బాగుండు. నాకు గూడా అంత పెద్ద దండ, మంచి చైనేసుకుంటే బాగుండు. నేను గూడా ఈ సంవత్సరం ఒక రూ. 3,000 చీర కొంటే ఎంత బాగుంటది. పిల్లలకి అందరికన్నా స్పెషల్‌గా పిల్లలకి మంచి డ్రెస్సులేస్తే అందరూ గూడా అనుకోవాలి. చూసి ఒక్కసారిగా అబ్బా! ఈళ్ళు భలే యేసుకున్నారే! మంచి డ్రెస్ యేసారే అనుకోవాలి. ఇవన్నీ సహజంగా వచ్చేస్తాయి. ఇంట్లో పరిస్థితి చూస్తేనేమో ఆ రియాలిటీ ఉండదు. పాపం మధ్య తరగతి పరిస్థితి. సో, ఇక్కడ కొంచెం మనసు నొచ్చుకోవచ్చు. మళ్ళా మనస్పర్ధలొచ్చే అవకాశం ఉంది. భర్తని పట్టుకొని మరి ఏది నువ్వు ఇంకెంతకాలం ఇంతేనా? ఆ చిరుద్యోగమేనా? ఈ ఈ మధ్య తరగతి బతుకులేనా? మనకేమి ఆశీర్వాదం లేదా? మనకేమి అయి లేవా? ఇయి లేవా? మాకు మాత్రం ఆశలుండవా? మేమేమన్నా పెద్ద పెద్ద కొండలేమన్నా కోరుకుంటున్నామా? ఇయ్యే గదా! అనేది మొదలైపోయింది. సో, ఈ పండగ అనేది మనకెక్కువగా తగాదాలు రావటానికి అవకాశమైన ప్లేస్. అది నేను చెప్పబోతుంది. మీరు ఆలోచన చేయండి బాగా. మన మార్గాల్ని మనం కావలి గాసుకోవాలి. సో, మనం వెళ్తున్న ఈ ఫంక్షన్స్ వీటన్నిటికి గూడా సాతానుడు ఈ మార్గాన్ని మనకు చూపిస్తా ఉంటాడు. చూసావా? ఆ అమ్మాయి చూడు ఎట్లుంది చూసావా? ఆ అమ్మాయి డ్రెస్ ఎలా ఉంది చూసావా? లేతే స్త్రీల గురించి చెబుతున్నాననుకోండి, పురుషులు గూడా అంతే. వాళ్ళ కొలీగ్స్ లేతే వాళ్ళ చర్చి ఫ్రెండ్స్ ఒకతను మంచి డ్రెస్ యేసుకొచ్చాడు. సూటు, బూట్ యేసుకొచ్చాడు. అబ్బా! ఎంత బాగున్నాడు. నేను గూడా వేసుకోవచ్చు గదా! రావచ్చు. అబ్బో! ఈ సంవత్సరం మంచి గోల్డ్ వాచ్ పెట్టాడే. నేను గూడా కొనుక్కోవచ్చు గదా! ఇలాంటి ఆలోచనలు రావచ్చు. తీరా చూస్తేనేమో ఆ ఉద్యోగం సరైన ఉద్యోగం గాదు. సంపాదన లేదు. మరి ఏంటి నా బతుకు? ఏంటి నా పరిస్థితి? అనే ఆలోచన రావచ్చు. సో, ఇలాంటి వాటన్నిటికి అవకాశం వచ్చే ప్లేసు ఏమంటున్నానంటే ఈ పండగ వాతావరణం. సో, ఈ పండగ వలన సాతానుడు మన దుర్గం మీదకి దాడి చేసే అవకాశం ఉంది. అందుకని మీ దుర్గాల్ని కావలి గాయండి. మీ మార్గాల్ని కావలి గాయండి. నడుం గట్టుకొని, బిగించుకొని బహుబలంగా ఎదిరించండి అని అంటున్నాడు. సో, ఇన్ని రకాలుగా కారణాలు చెప్పాను చూసారిప్పుడు. ఇవన్నీ ఇంతే గాకుండా ఇంకా మరి ఆ ప్రాక్టీసులంటూ మాకు సరైన ప్రిఫరెన్స్ మాకివ్వలేదు అని సంఘాల్లో గూడా సాతాను ఎంటర్ అయిపోయే ప్రమాదాలుంటాయి. మా పిల్లల్ని డాన్స్‌లో బెట్టుకోలేదు. లేతే మాకు స్కిట్ ఏస్తా మాకు సరైన ఇదివ్వలేదు. మాకు పాటివ్వలేదు. ఇలాంటి ఒకళ్ళకొకళ్ళకి పోటీ వచ్చేసి దాంట్లో మెల్లిగా మేము లేనోళ్ళమనే గదా! లేకపోతే మేము పలానా ఇదేనే గదా! అనే తగాదాలొచ్చే ప్రమాదం. ఇన్ని రకాలుగా మన గృహాల్లో తగాదాలు రావచ్చు. సంఘాల్లో తగాదాలు రావచ్చు. భార్యాభర్తల మీద తగాదాలు రావచ్చు. మరి భర్త అంటాడు, మరి పండగకేమన్నా పాపం వాళ్ళు ఆహ్, మా ఊర్లో చిన్న ఊర్లో పల్లెటూరులో ఇద్దరే ఉంటున్నారు గదా! పండగకి ఆళ్ళని పిలుద్దామా అని అంటాడు పాపం. వాళ్ళొస్తారులే ఒక రోజు, 2 రోజులు ఉండి ఎళ్తారు. వాళ్ళిద్దరుండి ఏం జేసుకుంటారు అని అంటాడు. మరి మీకున్న ఈ బిజీని బట్టి, ఏ బిజీ తల్లుల క్రిస్మస్ ఉంటది. చిన్న పిల్లల క్రిస్మస్ ఉంటది. మెగా క్రిస్మస్, మినీ క్రిస్మస్ వీటన్నిటికి వెళ్ళాలి. వాళ్ళొచ్చారనుకోండి వెళ్ళలేము. వాళ్ళని చూసుకుంటా ఉండాలి. అందుకని మీకు విసుగొచ్చిద్ది. మీకు కోపమొచ్చిద్ది. ఏముందిలేండి పండక్కి ఏముందిలే అంతకైతే తర్వాత వస్తారులే ఇప్పుడెందుకు అనేది మనస్సు కలిగిద్ది. సో, అక్కడ మళ్ళీ తగాదా. చూడండి ఎన్ని రకాల కారణాలున్నాయో చూడండి. లైకర్త మన మీదకి, మన దుర్గం మీదకి అటాక్ జేయటానికి ఎన్ని రకాల కారణాలు ఈ నెల రోజుల్లో ఉన్నాయో జాగ్రత్త. మన భారతదేశంలో ఈ దీపావళి పండుగ జరుపుకునే ముందు ఒక వారం రోజుల నుంచి ఇలాంటి హెచ్చరికలు చెబుతా ఉంటారు చూశారు కదా! జాగ్రత్తగా మరి మీరు ఆ క్రాకర్స్ కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదం ఉంది. సిల్క్ బట్టలేసుకోవద్దు. లేకపోతే ఇంటి లోపల కాల్చొద్దు. గ్యాస్ సంబంధించిన ఇవన్నీ గూడా సిలిండర్స్ వాటికి దూరంగా కాల్చండి. ఇలాంటి ప్రికాషన్స్ చెబుతారు చూసారా? అట్లా చెబుతున్నాననమాట నేను ఈ రోజున. క్రిస్మస్ ప్రికాషన్స్ అనమాట ఇవన్నీ గూడా. సో, లైకర్త మన మీదకి
దుర్గం మీదకి వచ్చే ప్రమాదం ఉంది, కాబట్టి కావలి కాసుకోండి. వాడు వచ్చే మార్గాలు, ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా మార్గాలు అనమాట. ఈ మార్గాల్లో మీరు కావాలి ఉండండి, నడుం బిగించుకోండి, బాగా మనస్సును బాగా అలర్ట్ చేసుకోండి. ఎటు నుంచి వాడు ఎంటర్ అవుతాడు, ఎటు నుంచి వాడు ఎవరిలో నుంచి వస్తాడు, ఏ విధంగా టార్గెట్ చేస్తాడు అనే మనస్సును బాగా అలర్ట్గా ఉంచుకోండి, బహుబలంగా ఎదిరించండి. సో పండగలో మీరు గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా, యాక్చువల్గా పండగలు అని అంటే నిజంగానే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఉల్లాసము, ఉత్సాహము, మంచి బట్టలు వేసుకోవటం, ఇంకా చక్కగా సంతోషంగా ఇలా గడపటం, ఇవన్నీ కూడా మరి పండగ వాతావరణమే. ఇవన్నీ అన్యులకి, క్రైస్తవులుగా ఉన్న మనకి పండగ అంటే ఎప్పుడు ఎలా ఉండాలని అంటే, పక్కనే జకర్యా గ్రంథం ఉంది, దాంట్లో ఒక మాట కనబడింది చూడండి. 8వ అధ్యాయం, జకర్యా గ్రంథం 8వ అధ్యాయంలో 19వ వచనం మధ్యలో నుంచి చూస్తే అక్కడ ఉపవాసాల గురించి రాస్తా. 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసం, 10వ నెలలోని ఉపవాసము, యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును అని అన్నాడు. అంటే అక్కడ యాక్చువల్గా దేవుని బిడ్డలకి ఉపవాసాలు చేయటం, ప్రార్థన చేసుకోవటమే పండగ. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనం ప్రకారం. సో ఈ ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసుకోవటమే సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలు అగును అని అన్నాడు. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగించడి అన్నాడు. పండుగలో ఉండాల్సింది ఏంటంటే సమాధానము, సత్యము. సత్యం అంటే వాక్యము. సో ఉపవాస ప్రార్థన, వాక్యము, చక్కగా సమాధానము, ఇవి మన పండగలు అవ్వాలి. ఇది మన పండుగలు అవ్వాలి. కానీ జరుగుతున్న ఈ పండగల్లో, ఈ నామకార్థమైన క్రిస్మస్ అనే పేరుతో జరిగే పండగల్లో ఉండనివి ఏంటంటే ఇవే కదా. ఉపవాస ప్రార్థన అక్కడ జరిగిద్దా ఈ క్రిస్మస్ సీజన్లో? అంత బిర్యానీల ప్రార్థనలే కదా, బిర్యానీల ప్రార్థనలు, ఉపవాసం ఉండదు. మరి అట్లానే సమాధానం ఉంటుందా అంటే, సంతోషం పేరుతో ఏదో గంతులు వేస్తున్నారు, సంబరాలు చేసుకుందాం రండి అంటున్నారు, సందడి అంటున్నారే కానీ ఖచ్చితంగా ఏదో ఒక తగాదా, ఏదో ఒక మనస్పర్ధలు అక్కడ వస్తూనే ఉన్నాయి, సమాధానం ఉండదు కదా. కాబట్టి మన పండగలో ఇవి కాదు ఉండాల్సింది, అవన్నీ కూడా సాతానుడికి అవకాశం ఇచ్చే కారణాలు. వాటన్నిటికన్నా సత్యం ఉండాలి. చక్కగా మన పండగ ఎలా జరగాలి అని అంటే, మరి హబక్కూకు భక్తుడు అంటాడు కదా 3:18, మీకు బాగా కంటతైనటువంటి వాక్యం ఏంటంటే, అది మన పండగలో పట్టు చీరలు ఉన్నా లేకపోయినా పండగ అన్వయించుకుందాం దాన్ని. అంజూరపకాయలు కాసినా కాయకపోయినా, ద్రాక్ష గరలు వచ్చినా రాకపోయినా, సాలలో పశువులు ఉన్నా లేకపోయినా, రక్షణకర్త యెహోవా యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు కదా. ఆ మాటని పండగ అన్వయించుకున్నట్లయితే, పండగలో పట్టు చీరలు ఉన్నా లేకపోయినా, ఖరీదైన బట్టలున్నా లేకపోయినా, మంచి బిర్యానీలు ఉన్నా లేకపోయినా, ఇంకా సరదాలు సంతోషాలు ఉన్నా లేకపోయినా, బంగారపు నగలు ఉన్నా లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా, నా రక్షణకర్త నాలో పుట్టాడు, అందుకు నేను ఆనందిస్తున్నాను అనేది మన పండగ నినాదం అవ్వాలి. ఏమవ్వాలండి? పండగలో మంచి ఖరీదైన బట్టలున్నా లేకపోయినా, ఖరీదైన ఆభరణాలు ఉన్నా లేకపోయినా, అన్నిట్లో నేను పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా, ఇంకా ఏమున్నా ఏమి లేకపోయినా, నా రక్షణకర్త అయిన యేసయ్య నాలో పుట్టాడు, నాలోనే ఆయన పుట్టాడు, నేను నిజమైన క్రిస్మస్ నేను జరుపుకుంటున్నాను అని ఆనందించగలిగే ఆ స్టాండర్డ్లోకి ప్రతి విశ్వాసి వెళ్ళగలగాలి. ఈ స్టాండర్డ్లో గనక వెళ్తే లయకర్త మీ మీదకి వస్తాడా? సాతాను మీ గృహం దగ్గరికి రాగలుగుతాడా? మీ హృదయంలోకి రాగలుగుతాడా? చెప్పండి, వస్తాడా? వాడు వచ్చి ఒకవేళ చూడు, అసలు ఆమె చూడు, ఆ సిస్టర్ చూడు ఎంత ఖరీదైన చీర కట్టుకుందో అని నీకు చూపిస్తున్నాడు అనుకోని, నీ అంతరంగంలో ఆల్రెడీ ఏముంది? ఖరీదైన చీరలు ఉన్నా లేకపోయినా పర్లా, నా యేసయ్యనాలో పుట్టాడు అనే దాంట్లో నువ్వు ఉండిపోయావు, ఫిక్స్ అయ్యి ఉండవు. సాతాను అలా చూపించగలుగుతాడా? చూపించాడు, నువ్వేమన్నా వెంటనే అబ్బా అది కూడా నాకు కూడా కావాలంటావా? అనవు. వాడు ఒకళ్ళు చూపించినా చాలా ఈజీగా
అయితే పర్లా ఉంటేవన్నీ అని గట్టుకుంటుంది, నాకు అనవసరం అని అనగానే వాడు ఏం చేస్తాడు, ఒరే ఏందో ఇట్లా అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది నా ప్లాన్ అనుకుంటాడు కదా. సో మీ మైండ్లలో ఫిక్స్ చేసుకొని అసలైన పండగ ఏంటనంటే హబక్కూకు 3:18. ఏమున్నా లేకపోయినా ఈ పండగలు ఏమున్నా లేకపోయినా రక్షణకర్త నాలో పుట్టాడు, నాకు సంతోషం, నేను ఆనందం, నా హృదయంలో ఆనందపడతా, సంతోషపడతా, నా గృహంలో నిజమైన క్రిస్మస్ జరుపుకుంటా, మరి పిల్లల గురించి నేర్పించుకుంటా, నా భర్తని చక్కగా నేను చూసుకుంటా, మరి ఈ ఫంక్షన్లు, ఈ క్రిస్మస్లు, వాటి ప్రాక్టీసులు వీటన్నిటికీ పోయి నేను అనవసరంగా ఆ లయకర్తకి మా ఇంటికి ఆహ్వానించను. నా భర్తను చక్కగా సాయంత్రం రాగానే భర్తను చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా. అవన్నీ ఉన్నాయి లేకపోయినా నాకు అనవసరం. నా యేసయ్య నాలో పుట్టాడు, నాకు సంతోషం, నాకు సమాధానం. ఇంకా పైగా అసలు పండగ అనేది మనకేమి ఏదో ఒక దినాన సంతోషపడతామని కాదు కానీ, మరి ప్రతిరోజు పండగే, ప్రతి ఆదివారం పండగే క్రైస్తవులారా కదా. 1 కొరింథీ పత్రిక 5:7 అంటాడు కదా, క్రీస్తును మన పస్కా పశు వధించబడిను కాబట్టి మరి ఇక నిర్దోషమైన నిష్కాపట్యమైన సత్యమనే ఆయన శరీరం అనే రొట్టెతో మనము పండుగ ఆచరిస్తామని అన్నాడు కదా. చదువుతారా మాట? 1 కొరింథీ 5, 7, 8 వచనాలు అనుకుంటా, చూడండి ఒకసారి. ఎవరన్నా తీసినట్లయితే కొంచెం చదవండి అమ్మా. మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయ. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. అది అంటే ఆయన రొట్టె ఆయన రొట్టెని శరీరముగా, ఆ ద్రాక్ష రసాన్ని రక్తముగా మనం పుచ్చుకునే ప్రతి ఆదివారం మన పండగనే. క్రైస్తవులారా, క్రిస్మస్, ఈస్టర్లో ఇవన్నీ కాదు కానీ, అవన్నీ నామకార్థ క్రైస్తవులకి వాటికి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ, అసలైన క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు, ప్రభువారిని హృదయంలో ప్రతిష్ఠించుకున్న క్రైస్తవులమి మనకి ప్రతి ఆదివారం పండగే, ప్రతి ఆదివారం పండగే. నేను మందిరానికి వెళ్ళాలి, ఈరోజు నేను పాట పాడాలి, ఆ వాక్యం నేను చదవాలి, ఉత్తర ప్రచుద్ధులు చదివిస్తాను, నేను చదవాలి, ఈరోజు వాక్యం నేను వినాలి, వాక్య ప్రకారంగా ఉండాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి అని సంతోషంగా వచ్చి, అంతకన్నా నేను ఆయన శరీరంలో రక్తంలో పాలు పంచుకుంటాను, గొప్ప భాగ్యం, నేను దాంట్లో పాలు పంచుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు అని మనం వస్తున్నాం చూసారా. ఆ ఆదివారమే అసలైన పండుగ. ప్రతిరోజు క్రీస్తు వారు మన హృదయంలో జన్మించాడు కాబట్టి చక్కగా ప్రతిరోజు మనం పండగ చేసుకుంటా ఉన్నాం. ప్రత్యేకంగా క్రిస్మస్ సంబరాలు అని చేసుకుంటూ నిజంగా ఈ ఆలోచన కలిగి ఉండి చక్కగా మంచి స్టాండర్డ్లో ఉండి పండగ చేసుకుంటే తప్పేం కాదు. పండగ చేయొద్దని నేను అనట్లేదు కానీ చక్కగా అంటే ఈ నెలంతా కూడా ఏదో ఒక కోరికలు పెట్టుకొని, క్రిస్మస్ వార్త కోరికలు, లేక ప్రార్థనలు పెట్టుకొని సంతోషంగా ఆ ప్రార్థనలు ఈ గడుపుకుంటూ కుటుంబంలో అసలు ఇంకా వీటన్నిటికన్నా అసలు ఇంకా బెస్ట్ పని చెప్పమంటారా? మీకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు కానీ ఈ సీజనల్గా పాటలు ఉన్నాయి చూసారు, క్రిస్మస్ పాటలు చక్కగా మీ కుటుంబంలో మీ పిల్లలను కూర్చోబెట్టుకొని క్రిస్మస్ పాటలు పాడుకుంటా కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. ఇప్పుడు మేమున్నాము, అక్కడ సంఘంలో పాడకపోయినా మా కుటుంబ ప్రార్థనలు చక్కగా ఈ నెల నుంచి క్రిస్మస్ పాటలు పాడుతుంది, ప్రైజ్ పాడింది. మేము కూడా ఒకసారిగా మా ఆలోచనలకు ఒకసారి చిన్నప్పటికి వెళ్ళిపోతాయి. చిన్నప్పటి నుంచి అలవాటుగా ఉన్న పాటలు అయ్యి, మంచి అర్థవంతమైన పాటలు, మంచి పాటలు అయ్యి, ఆ పాటలు పాడుకుంటా ఉన్నప్పుడు ఒకసారిగా ఫీల్ వచ్చింది, నన్ను చిన్నప్పటి నుంచి నువ్వు ఇట్లా కాపాడుకుంటా వచ్చావు కదా ప్రభా, నన్ను ఇట్లా మార్చుకుంటా వచ్చావయ్యా, నా మీద నన్ను విడిచిపెట్టలేదు, నన్ను వదిలిపెట్టలేదు, నన్ను నడిపించుకుంటానే వచ్చావు, నేను మార్గం తప్పి వెళ్ళిపోయినా నడిపించావు, నన్ను బలపరిచావు, ఎంత గొప్ప దేవుడు అయ్యా అని ఒక థ్యాంక్స్, ఒక కృతజ్ఞత ఫీలింగ్ మనకు వస్తూ ఉంటుంది. సో అట్లా చక్కగా ఎంజాయ్ చేయండి. మీ కుటుంబ ప్రార్థనలో ఆ పాటలు పాడుకుంటే ఎంజాయ్ చేయండి చక్కగా. మరి ఆదివారం వస్తుంది, పాటలు, క్రిస్మస్ పాటలు పాడుకుంటే ఎంజాయ్ చేయండి. ఏదైనా స్పెషల్గా క్రిస్మస్ కోరికలు పెట్టుకుందాం, మరి అవి కూడా వారం వారం ఎక్కడ ఏదో 1-2 పెట్టుకోండి, అట్లా ఎంజాయ్ చేయండి. కానీ ఊరకనే ప్రదర్శనలు జరిగే చోట ఎప్పుడు కూడా
మరి ఈగో అనేది వచ్చేది కదా, నా ప్రదర్శన నేను అనేది వచ్చేది. కాబట్టి అక్కడ లయకర్త పనిచేసి కొంచెం దుర్గాలను పాడు చేసే పని, గృహాలు పాడు చేసే ఆలోచన కల్పించవచ్చు. అందుకని వాటికి దూరంగా ఉండి ఉన్న మన బడ్జెట్ మనది. పండగని అప్పులు చేయకండి దయచేసి. పండగని మీకు తెలుసో లేదో కానీ ఈ పండగలు జరిపించుకునే వారిలో 35 మంది 75% మ్యాక్సిమం అప్పు చేసి పండగ చేస్తున్నారు, వడ్డీలకి తెచ్చుకొని పండగ చేస్తున్నారు. తర్వాత మెల్లిగా కట్టుకోవచ్చులే, ఏముంది, పండగ మనం సంతోషంగా ఉండాలి కదా. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ముగ్గురుండే కుటుంబం ప్రతి పండగకి 30,000 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు. 30,000 రూపాయలు. సామాన్యమైన కుటుంబం అంత ఆదాయం ఏమి రాదు, జనరల్గా బతకగలిగే ఆదాయమే వచ్చేది నెలకి. కానీ క్రిస్మస్ నెల అని చెప్పి 30,000 రూపాయలు అప్పు తెచ్చి పండగ ఘనంగా చేసేవాళ్ళు నేను చాలా మందిని చూశాను. 30,000-40,000 అప్పులు తెచ్చి. అంతేకాక ఇంకొక బ్యాడ్ ఏందని అంటే, ఈ సంఘాల్లో ఇప్పుడు జరిగిందో చెప్పాను చూసారా, యూత్ క్రిస్మస్, చిల్డ్రన్స్ క్రిస్మస్, ఎల్డర్స్ క్రిస్మస్, మినీ, మెగా, సెమీ, ఇవన్నీ ఉంటాయి చూసారా. ఈ పండగలు, ఇన్ని పండగలు చేయడానికి నెల రోజుల్లో దాదాపు ఒక 20 పండగలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరే ఇవ్వాలి, సంఘస్థులు ఇవ్వాలి. ఒక్కొక్క సంఘ విశ్వాసి కుటుంబానికి ఈ చందాల రూపేనే దాదాపు 10,000 రూపాయలు ఈజీ ఖర్చు అయిపోవాలి. 10,000 పైనే, 10,000-15,000 ఈజీగా. సో ఆర్థికంగా నష్టపోతున్నారు. కుటుంబంలో సరిగ్గా భర్తల పిల్లలను పట్టించుకోకుండా నష్టపోతున్నారు, సమస్యలకు కారణమవుతున్నారు. పండగ అనేది ఇన్ని రకాలుగా మనల్ని నష్టపరచకూడదు కదా. యేసుప్రభువు వారు పుట్టి ఆయన మనల్ని అప్పుల పాలు చేస్తారా? యేసుప్రభువు వారు పుట్టి మన ఇళ్లల్లో సమస్యలు వచ్చేటట్టుగా చేస్తాడా? యేసుప్రభువు వారు పుట్టి మన ఇళ్లల్లో తగాదాలు వచ్చేటట్టు చేస్తాడా? చేయడు కదా. కాబట్టి మరి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇలాంటి వాటిలో పాల్గొంటున్నా ఈ మెసేజ్ వాళ్ళకి వినిపింపచేయండి. అదే ఒకవేళ బ్రదరు రికార్డ్ చేస్తా ఉంటారు, ఆ రికార్డ్ మెసేజ్ వినిపింపజేయండి. మీరు చెప్పండి పండగ చేసుకుందాం, కానీ ఎలాంటి పండగ చేసుకుందాం? ఏమున్నా లేకపోయినా నా ప్రభు నా కోసం పుట్టాడు. ఎందుకు పుట్టాడు అని అంటే, పుట్టింది ఆయన ఇక్కడేదో ఘనంగా ఒక రాజులాగా పరిపాలించి మరి మంచి ఘనంగా పట్టాభిషేకం చేసుకొని మంచి ఘనంగా వివాహం చేసుకొని మరి సకల ఐశ్వర్యాలు అనిపించడానికి కాదు కదా. ఆయన పుట్టిందే మన కొరకు చచ్చిపోవటానికి, ఆయన పుట్టిందే మన కొరకు శ్రమ పడటానికి, ఆయన పుట్టిందే మన కొరకు అవమానపరచబడటానికి, ఆయన పుట్టిందే మన కొరకు సిలువ వేయబడటానికి కదా. ఆయన అంటాడు కదా, ఎవరైనా సిమియోన్ అంట మరి తల్లి మరియమ్మతో అంటాడు కదా, నీ హృదయంలో ఖడ్గం దూసుకెళ్ళబోతుంది అంటాడు. కాబట్టి ఆయన మన కొరకు మరణించటానికి పుట్టిన ఆయన. క్రిస్మస్ అది అసలు ఉద్దేశం. సో ఈ క్రిస్మస్ పండుగను ఆధారంగా చేసుకొని ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకోవద్దు, కుటుంబాల సమస్యలు కొని తెచ్చుకోవద్దు, మనస్పర్ధలు తెచ్చుకోవద్దు, సంఘములో సహోదరులతోటి మనస్పర్ధలు తెచ్చుకోవద్దు. మీకు ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇగిపోయినా పర్లేదు, చక్కగా కాము కూర్చొని. సో అందుకనే నేను ఇవన్నీ గమనించే నేను ఈ పండగని ఇన్ని రకాల పండుగలు చేయకుండా నేను కాముకున్నాను. ఒక్కరోజే 25వ తారీఖు రోజే మనం ఏ పండుగ చేయట్లేదు కాబట్టి, ఏ మినీ క్రిస్మస్ లేదు, మెగా క్రిస్మస్లు ఏమీ లేవు కాబట్టి ఆ రోజన్నా అందరం సంతోషంగా చక్కగా ఒక స్పెషల్గా యేసుప్రభువు వారు పుట్టారు, డేటు ఇది పెద్ద తెలియదు కదా అని అంటూ ఉంటారు. కానీ చాలా మంది పెద్దలందరూ నిర్ణయించారు ఆ డేటు, మనం గౌరవిద్దాం, పెద్దలను గౌరవిస్తూ ఆ రోజున పండుగ జరుపుకొని కొంచెం భోజనాలు చేసుకొని చిన్న కార్యక్రమాలు చేయించుకొని సంతోషం గడిపేస్తున్నాం. సో ఖచ్చితంగా వాక్యానుసారంగా నడుస్తున్న సంఘంలో మీరున్నారు, అది గుర్తుపెట్టుకోండి. పండగ అనే పేరుతోటి నేను మీ ఇళ్లలో ఇలాంటి గందరగోళం తెచ్చే పరిస్థితి తేటలేదు. పండగ అనే పేరుతోటి మీ డబ్బులు ₹1 నేను అడగట్లేదు. పండగ అనే పేరుతోటి మీకున్న ఏది కూడా నేను మరి ఏమంటారు దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి కాదు, నాకు తెలుసు కాబట్టి. సో లయకర్త మన మీదకి దాడి చేసే ప్రమాదకరమైన పండగ వాతావరణంలోకి వచ్చాం. మీకైతే ఏం ప్రాబ్లం లేదులే, మరి మీరు వెళ్తున్న సంఘంలో ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి ప్రశాంతంగా ఉండండి. ఇది కూడా కొంచెం మిమ్మల్ని అసలు పండగకి, యేసుప్రభువు వారికి, ఆయన పుట్టుకి మొత్తం దూరం చేసేస్తుంది. ఇప్పుడు ఆయన మనిషిగా పుట్టాడు, శరీరధారిగా పుట్టాడు. ఆయన పుట్టాడు, మన కోసం మనలాగానే పెరిగాడు, మనకలాగా పాపాలు గురించి శోధనలు వచ్చినాయి, జయించాడు అన్న అవగాహన రావాలి కదా. దేవుడు అంటే ఏదో ఆదివారం వచ్చాము, ప్రార్థన చేసుకున్నాం, వెళ్ళాము అంటే కుదరదుగా. దాంట్లో నుంచి కూడా మీరు వెళ్ళిపోతున్నారు. పుట్టాడు ఖచ్చితంగా మీ ఇళ్లలో నిజంగా ఈ రోజు నుంచి క్రిస్మస్ పాటలు పాడుకోండి.
క్రిస్మస్ గురించి ఆలోచించండి. యేసు ప్రభు ఎందుకు పుట్టాడని ఆలోచించండి. నేను ఇవన్నీ పెట్టకపోయినా మీరు ఆ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటా ఉండాలి. పొందుకుంటా ఉండాలి. సో ఆ రోజు క్రిస్మస్ రోజు ఇదేంది ఆచారము, లేకపోతే ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? కాదు. ఖచ్చితంగా మీరు ఆ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనాలి, సువార్త ప్రకటింప చేయాలి. మీరు ఒకవేళ ఎవరైనా మీ ఫ్రెండ్స్ నుండి తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టచ్చు. వాళ్ళకి భోజనం పెడతాం, చక్కగా మనం మంచిగా గౌరవిస్తాం కదా, చక్కగా వాక్యం వింటారు, చక్కగా ఇవన్నీ చూస్తారు. సో క్రిస్మస్ అని మనం ఇవన్నీ అవకాశం ఉంది, సాతానుడు దాడి చేసే అవకాశం ఉందని గుర్తెరిగి మిగతా కార్యక్రమాలన్నీ పెట్టట్లేదు. కానీ కనీసం క్రిస్మస్ రోజన్నా ఒక్కరోజే కదా, నెలలో ఒక్కరోజే కదా, సంవత్సరానికి ఒక్కరోజే కదా, అదన్నా కొంచెం గ్రాండ్గా చేసుకుందాం, కొంచెం సువార్తను చేద్దాం. మనం ఏం చేసినా కానీ సువార్తను మిస్ అవ్వము, అది గుర్తుపెట్టుకోండి. గంట సేపు వాక్యం తర్వాత ఏదైనా ఉంటాయి కదా, ఇవన్నీ ఆలోచించుకొని మరి లైకార్త మన మీదకి దాడి చేయకుండా మరి క్రిస్మస్ చక్కగా ఘనంగా జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీటన్నిటికన్నా ప్రతి ఆదివారం మనకు పండగే. ప్రతి ఆదివారాన్ని పండగగా మీరు ఎంచి చక్కగా ఆనందంగా సంతోషంగా మన పండగ ఆదివారం ఏ ఆటంకాలు రాకూడదు అని మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. మీరు, మీ భర్తలో, మీ కుటుంబాలు మొత్తం అందరూ చక్కగా ఆయన సన్నిధిలో కనబడగలగటమే అసలు సిసలైన పండగ. ఆ పండగ కోసం ప్రార్థన చేసుకోండి, సిద్ధపడండి, సాతాన్ని ఎదిరించండి. వాడు మన దరిదాపులో కూడా రాకూడదు. మరి ఆ పండగలు జరుపుకునే గృహాలకు వెళ్తాడేమో మనకు తెలియదు, కానీ మన గృహాలకు వాడు రాకూడదు. వాళ్ళు వచ్చే పరిస్థితి ఏదైనా ఈ మార్గంలో ఏదైనా కనబడుతుంటే మార్గంలోనే వాడిని రానియకుండా దారిలోనే వాడిని తరిమి కొట్టండి. ప్రశాంతంగా, సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా మరి పండగ జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేయండి. అందరం కూడా చక్కగా మరి పండగ కొరకు సిద్ధపడదాం. అట్టి మరి పరిశుద్ధాత్మ నడిపింపు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. టైం అయిపోయింది. నేను ఒక చిన్న ప్రార్థన చేసి ముగిచ్చేస్తాను. 6:30 అవుతుంది కదా, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాల కానుభూతులైన దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మా ప్రియ పరలోకపు తండ్రి, అయాని బంగారు పాదాలకి కోట్లాదిగా స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత